అంటే బాలకృష్ణ గారి డైరెక్షన్ లేకుండా జరిగిందంటారా? లేదు కదా. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఉన్నాడు. ఇంత అప్రజాస్వామికంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు డేర్ చేశారంటే అది కంపల్సరిగా డైరెక్షన్ తోటే, బాలకృష్ణ గారి డైరెక్షన్ తోటి జరిగిందనేది మా ప్రగాఢ విశ్వాసం. అది నిజం కూడా అదే జరిగింది. అదే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీలు ఆ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు ప్రచారం చేసుకోవటానికి కానీ ఈరోజు జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపితే, ప్రశ్నిస్తే అది తప్పు అయిపోతుంది వాళ్ళకి. ఈ గవర్నమెంట్లో ఈ విధంగా ఈ తప్పులు జరుగుతామని వీటిని సరి చేసుకోమని చెప్తారు ప్రతిపక్షాలు. చెప్తే వారిని వేధించి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి, అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళకి ఎగనెస్ట్గా ఉన్నటువంటి మొత్తం కూడా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ఎవరు కూడా ప్రశ్నించకూడదు, అడగకూడదు, సమస్యల మీద ఫైట్ చేయకూడదు. ప్రభుత్వం ఈ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని చెప్పి ఎవరైనా చెప్తే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఇది బాలకృష్ణ, నాట్ ఓన్లీ బాలకృష్ణ. ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న మనం చూసాం వైజాగ్లో ఏ విధంగా మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో అసహనంగా మాట్లాడతారు. ఈ అసహనం అనేది వాళ్ళలో పెరిగిపోతుంది. ఎందుకంటే అనుకున్నది జరగట్లేదు, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తూ ఉంది. అదేవిధంగా మరి ఇక లోకేష్ తెలిసే ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం అని ఆయన చెప్పుకుంటూ ఆయన అమలు చేస్తున్నామని బెదిరించటం, వేరే విధంగా ఆయన నెగిటివ్ ధోరణిలో మాట్లాడటం, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. కక్షపూరిత విధానాలని, ప్రతీకార చర్యలకి దిగుతూ ఎదుర ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్రలు చేస్తూ ఉన్నారు.